ఎంపీ అవినాష్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి ఇళ్లు కార్యాలయాలపై దాడులకు దిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ సోదాలైతే మొదలుపెట్టింది. ఈ మేరకు దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలైతే జరుపుతా ఉన్నారు. పూర్తి ఆధారాలతో పాటు అవినాష్ రెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని అనుమానిస్తున్నారో వాళ్ళందరి దగ్గర, శివశంకర్ రెడ్డి కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, అందరి దగ్గర కూడా ఈడీ సోదాలు జరుపుతోంది. డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో లావాదేవీలు, సుపారీకి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసాలు సహా ఆయన కార్యాలయాల్లో సోదాలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనీ లాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం కూడా వెతుకుతా ఉన్నారు. అలాగే అవినాష్ రెడ్డి ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో పూర్తి ఎవిడెన్స్లతో పాటు ఈ సోదాలైతే కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే సేకరించి, ఇంతకాలం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా చాలా డీటెయిల్స్ ఈడీ కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సేకరించినటువంటి డీటెయిల్స్తో వాళ్ళ ముందు పూర్తి ఆధారాలు పెట్టి వాళ్ళు మళ్ళీ దీంట్లో ఇది లేదు, అది లేదు, ఇది కాదు అని చెప్పకుండా పూర్తి డీటెయిల్స్ ముందు పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవినాష్ రెడ్డితో పాటు వివేక హత్య కేసు నిందితులైనటువంటి వాళ్ళందరిపైన ఈడీ అయితే దాడులు చేస్తూ ఉంది. పులివెందుల్లోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక తొండూరు మండలం టీ తుమ్మలపల్లిలో ఎర్రగంగిరెడ్డి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పులివెందుల్లోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం. ఆగస్టు 8న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నప్పుడు ఏంటంటే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేక కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఒక సంచలన లేఖ రాశారు. 7 ఏళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. ఆ 4 కీలక అంశాలపై దర్యాప్తు జరగాల్సినవి ఆమె విజ్ఞప్తి కూడా చేశారు. హత్య జరిగి 7 ఏళ్ళు అవుతున్నా ఇందుకు సంబంధించినటువంటి ఆయుధం ఇంకా దొరకలేదు అనేది ఒకటి. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తుపై సునీతారెడ్డి అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఆ లేఖలో. సో కోట్ల రూపాయల మనీ ట్రయల్స్, హత్య వెనుక ఉన్నటువంటి పెద్ద కుట్ర కోణాన్ని కూడా పూర్తిగా వెలికి తీయాలంటూ కూడా రాష్ట్రపతికి సునీతారెడ్డి వివరించారు. మరణ వార్త బయటకు రాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అనేది కూడా చాలా కీలకమని ప్రశ్నించారు. దాంట్లో లెటర్లో రాశారు. ఇక సిబిఐ అఫిడవిట్ ఆధారంగా ఈ కేసును విచారణ జరిపించాలంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఈ కేసులో ఇంకా ఉన్న అస్పష్టత అంశాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఇటు తెలంగాణ హైకోర్టులో గతంలో అప్పీల్ చేశానంటూ కూడా ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, తర్వాత ఏపీ తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారులకు కూడా లేఖ ప్రతులను డాక్టర్ సునీతారెడ్డి పంపించిన విషయం తెలిసిందే. ఈ జరిగినటువంటి దాదాపుగా 13 రోజుల తర్వాత ఇట్లాంటి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ ఎంటర్ అయింది, సోదాలు జరుపుతూ ఉంది. సో ఈడీ ఎంటర్ అయింది అంటే దీంట్లో ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో పాటు అవినాష్ రెడ్డి మరి దీంట్లో ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, ఏంటి, డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి లావాదేవీలు, బెంగళూరుకు సంబంధించిన బ్యాంకు నుంచే ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా గుర్తించారు గతంలోనే. ఇవన్నీ కూడా బయటకు తీసి ఆధారాలతో పాటు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ విజయ్ కిరణ్ గారు. సార్ నమస్కారం. అట్లాగే అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు ముప్పల